కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేస్తుంది మంచి శూన్యం. ఎవరికి వాళ్ళు అంటే లోకేష్ ఏమో చంద్రబాబు నాయుడుకి, చంద్రబాబు నాయుడు ఏమో లోకేష్కి, వీళ్ళిద్దరికి పవన్ కళ్యాణ్ కలిపి జాకీలు వేసుకోవటం తప్పితే ప్రజలకు చేస్తుంది ఏమి లేదు. ఈ మాట అంది, ఈ జాకీల భాష మాట్లాడింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఎలా చూడాలంటారు ఈ జాకీల భాషను? మరి జగన్మోహన్ రెడ్డి, మీ నాన్నకి కాంగ్రెస్ పార్టీ జాకీ వేస్తే ముఖ్యమంత్రి అయిండు. మీ నాన్న జాకీ వేస్తే నీకు మీ బాబాయిని కాదని నువ్వు ఎంపీ అయిను. ఒక్కసారి అన్ఎక్స్పెక్టెడ్గా మీ నాన్నగారు ఆ వెంకటేశ్వర స్వామితో పెట్టుకోబట్టి మధ్యలోనే ఆయన పరిస్థితి ఇబ్బంది అయింది. నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలని ఎమ్మెల్యేలతో మీ తండ్రి గారి శవాన్ని పెట్టుకొని సంతకాల సేకరణ, ఎమ్మెల్యేలందరూ సంతకాల సేకరణ ఇవ్వటం అది జాకీ ఇది కాదా? నువ్వు ఇలా మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎవరు జాకీలేసి లేపినా ప్రజలు లేపాలి తప్పితే ఒక నాయకుడు ఇంకొక నాయకుడు జాకీ వేసి లేపితే అవదు. జగన్మోహన్ రెడ్డి, మనం చేసే పనే మనల్ని పైకి లేపిద్ది తప్పితే మన స్థాయిని చూపించిద్ది తప్పితే ఒకళ్ళు ఏదో లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారికి జాకీ వేస్తే, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి జాకీ వేస్తేనో డెవలప్ అవ్వరండి. ఎవరి టాలెంట్ వాళ్ళదే. ఇక్కడ ప్రజా సమస్యలు వాటి విధానం మీద మనం పోరాడినప్పుడే మనం నాయకులు అవుతాం తప్పితే అంతిమంగా ప్రజలు బాగుండాలా, వాళ్ళకి విద్యార్థులకి ఉద్యోగాలు రావాలా, చదువుకునే విద్యార్థులకి వాళ్ళకు కొన్ని అవకాశాలు కల్పించి మనం ఏందనేది నిరూపించుకుంటే మనం నాయకులు అవుతాం. కానీ ఎవరో జాకీలు వేస్తే ఇదవ్వాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు గారి చరిత్ర 40 ఏళ్ళ పైబడే సుదీర్ఘ రాజకీయ జీవితం. ఎవరు జాకీలేస్తే ఆయన అభివృద్ధి చెందాడు. ఆయన స్వతహాగా ఒక రైతు కుటుంబంలో పుట్టి రామారావు గారు పిల్లనిచ్చే టయానికే ఆయన ఒక మినిస్టర్గా ఉన్నాడు. గుర్తుపెట్టుకో, ఆయన తన సొంత కష్టార్జితంతో ఈ స్థాయికి వచ్చాడు. అలాగనే లోకేష్ గారు కూడా మీరు ఎన్నో గతంలో 2014లో ఎన్నో రకాలుగా ఆయన్ని విమర్శించిన కాడే మళ్ళా గెలిచి 90,000 అత్యధిక మెజార్టీతో గెలిచి అలా పరిపాలన చేస్తున్నాడు. విద్యారంగంలో సమూల్యమైన మార్పులు తీసుకొచ్చాడు. అనేక కంపెనీలు తేటానికి కేంద్ర బిందువు అయ్యాడు. ఇవాళ గూగుల్ డేటా సెంటర్ వచ్చిందన్న, HCL కానీ TCS కానీ ఇట్లాంటి సంస్థలు వైజాగ్ ఇటు వచ్చినాయి అన్న దానికి కీలక పాత్ర పోషించింది లోకేష్ గారు. ఎవరో జాకీలేస్తే ఎవరు పైకి రారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కటే గుర్తుపెట్టుకో, మన కష్టమే మనకు జాకీ. అంటే ఇప్పుడు ఆయన ఎందుకని జాకీల భాష ఎందుకు మొదలు పెట్టాడు అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మరి వైసీపీ నాయకులు కూడా అంటున్నారు కదా, ఆయన మాట తప్పని నేత, మడమ తిప్పని నేత అంటూ ఆయన మాట్లాడుతున్నారు. మరి అలాంటప్పుడు ఈ జాకీల భాష గురించి ఆయన మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? జగన్మోహన్ రెడ్డి అండి, ఇది మాట తప్పని జగన్మోహన్ రెడ్డి జీవితంలో మాట మీద నిలబడ్డ సందర్భాలు లేవు. నేను మచ్చుక్కి చెబుతా, ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ అన్నాడు, నిలబడ్డా? అమరావతి ఇక్కడే అన్నాడు, గుంటూరు విజయవాడ అని సాగదీసి మాట్లాడాడు. అమరావతి ఏడే ఉంటుంది అన్నాడు, చేశాడా? 5 ఏళ్ళు భూములు ఇచ్చిన రైతుల్ని కనీసం పిలిచి మాట్లాడకుండా వాళ్ళ మీదేదో కక్ష సాధింపులాగా 5 ఏళ్ళు వాళ్ళని పగబట్టి టెంట్లోనే కూర్చునేటట్టు ఏదింపు పాలు చేశావు. అది మాట తప్పటం కాదా? ఇదే కాదు, మద్యపాన నిషేధం చేస్తేనే నేను ఎలక్షన్కి వస్తానన్నావు, అది మాట తప్పటం కాదా? ఇట్లాంటి కోకొల్లలు ప్రతి సంవత్సరం 3,000 కోట్లు ధరల స్థిరీకరణ నిధి పెట్టి రైతులను ఆదుకుంటానన్నావు, కనీసం ₹1 కూడా నువ్వు విడుదల చేసిన పాపాన పోలా. ఇలాంటి ఎన్నో నువ్వు మాట తప్పి మడం తిప్పే నేతల్లో నెంబర్ 1 పోటీ పెడితే గనక నేషనల్ అవార్డు తీసుకుంటాడు మన జగన్మోహన్ రెడ్డి. మొన్న ఆయన వాళ్ళ పార్టీ ఏదైతే గనక 16వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతున్నారు కదా, విలువలకి విశ్వసనీయతకి పెట్టింది మారు పేరు ఒక వైఎస్ఆర్సీపీఏ. అప్పుడు వరకు రాజకీయాల్లో విలువలు విశ్వసనీయతలు లేవు, దేశ రాజకీయాల్లో విలువలు విశ్వసనీయతను పుట్టించింది వైఎస్ఆర్సీపీ అని చెప్తున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఏది పక్కన పార్టీ పెట్టినోడు శివకుమార్ దగ్గర పార్టీలో హక్కొట్టం మీ విశ్వసనీయత? అతన్ని మెడబట్టుకొని అతని పార్టీలోంచి అతను బయటికి లాగి నువ్వు తీసుకోవటం విశ్వసనీయత? మీ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న మీ సొంత అమ్మనే పార్టీ నుంచి బయటికి నెట్టడం విశ్వసనీయత? ఇది మీ పార్టీ విశ్వసనీయత? ఎవరైతే దౌర్జన్యాలు చేస్తారో, ఎవరైతే చంపి దళితుల్ని డోర్ డెలివరీ చేస్తారో అలాంటి వాళ్ళకి మీ పార్టీలో చోటు, అది మీ విశ్వసనీయత. అదే తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ తప్పు చేశాడు అని తెలిస్తే చాలు మరుక్షణం దాని మీద ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేసే పరిస్థితి. నీకులాగా అత్యాకారుల్ని
ఏది దౌర్భాగ్యుల్ని పక్కన పెట్టుకొని తిరిగే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం కేడర్కి కానీ లేదు. అచ్చం అది వైఎస్ఆర్సీపీలోనే డకాయిడ్లు కానీ జేబు దొంగలు కానీ మొత్తం కుంభకోణం చేసే కుంభకోణదారులు కానీ మొత్తం వైసీపీ ఒక దొంగల బ్యాచ్ అండి. మీరేమో ఆ మాట అంటున్నారండి. ఇప్పుడు గత 2 రోజుల నుంచి చూస్తే కనుక పుట్ట మహేష్ గారి గురించి అయితే కనుక నోటీస్ ఇచ్చారు. మరి బిఆర్ నాయుడు గారికి నోటీస్ ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇక్కడ కూడా కుల ప్రస్తావన తీసుకొచ్చే పరిస్థితి ఎందుకు చేస్తున్నారు అనుకోవాలంటారు ఈ వైసీపీ వాళ్ళు? బిఆర్ నాయుడు గారు కనుక నిజంగా తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారికి 5 నిమిషాలు పని అండి. ఆయన ఎప్పుడూ కూడా తన కులాన్ని వెనకేసుకొచ్చే మెంటాలిటీ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన క్యాబినెట్లో కానీ ఆయన పార్టీ అధిష్టాన నిర్ణయంలో కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవడండి? రాష్ట్ర అధ్యక్షులు ఎవరండి? పల్లా శ్రీనివాసరావు గారేగా. ఒక బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన పార్టీ. నీ పార్టీలో నువ్వు కాకుండా వేరే వాళ్ళని పార్టీ అధ్యక్షుడు చేసే దమ్ము నీకుందా? చేసి నువ్వు అప్పుడు మాట్లాడు. చంద్రబాబు నాయుడికి కుల ఇది ఉంది అదని ఇదని. ఇవాళ ఉంది పల్లా శ్రీనివాసరావు గారు యాదవ్ సామాజిక వర్గం. నువ్వు ఒక్కరికి ఇచ్చి చూడట్ట. నువ్వు కాకుండా నువ్వు ఒకరికి నీ ప్రాణం ఒప్పుద్దేమో. అది తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్న విశ్వసనీయత. ఇక్కడ అన్ని కులాలు ఒకటే, అన్ని మతాలు ఒకటే. ఈ పార్టీ ఎప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దీనికి మతాలు కులాలు అన్నీ అతీతం. ఎప్పుడైనా సరే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ తెలుగుదేశం పార్టీ. మా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు, చంద్రబాబు నిన్ను వదలను, నీ పాత కేసులన్నీ తిరగదోడతాను అంటున్న జడ శ్రావణ్ కుమార్. ఎలా చూడాలంటారు ఈ వ్యాఖ్యలను? అసలుకి జడా శ్రావణ్ అనే వ్యక్తి పేటీఎం అని నా అభిప్రాయం అండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర బేరం కుదరలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి బేరం కుదుర్చుకున్న వ్యక్తి. జడా శ్రావణ్ గారి గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. అతను ఇంతకుముందు కొద్ది గొప్ప జనంలో కొద్దిగా ఉండేది. ఇవాళ అతను మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి, చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. అతన్ని ఇవాళ జనం ఎవరు విశ్వసనీయట్లేదండి. ఎందువల్ల అంటారు? ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు పదే పదే? అసలుకి మొన్న అంటున్నాడు అంతా జల ఎన్కౌంటర్లు అంటే ఆడపిల్లల్ని రేప్ చేసినా పాడు చేసినా పర్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అతని భాష, అతని భావం నేను తప్పని నేను భావిస్తున్నానండి. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశామన్న టెన్షన్లో వాళ్ళు చనిపోయినా కానీ అదేదో ప్రభుత్వం చేస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నాడు శ్రావణ్ కుమార్. ఓకే, మరి ఓవరాల్ గా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. 1 సంవత్సరంన్నరలో పాదయాత్రకు వస్తాను, తర్వాత సంవత్సరంన్నరలో మనం అధికారంలోకి వస్తాం, మీ అందరం తేల్చేద్దాం అని చెప్పి చాలా క్లియర్ గా చెప్తున్నాడు కదా. మరి అది ఎలా చూడాలంటారు? మరి అవి పగటకల్గానే చూడాలండి. జగన్మోహన్ రెడ్డి ఇంకొక 10-15 ఏళ్ళ దాకా వచ్చే అవకాశం లేదండి. అతని విధ్వంసకర పాలన, అతని దుర్మార్గ పాలన చూసిన జనాలు ఇప్పట్లో ఆ పీడకల్ని మర్చిపోలేరండి. 5 ఏళ్ల పాలన ఒక పీడకలలాగానే సాగింది. అంతర్వేదిలో రథం తగలబెట్టడం అయితే, శ్రీరాముడి శిరచ్ఛేదనం అయితే, అక్కడ తిరుపతిలో లడ్డు అపవిత్రత అయితేమి, అనేక శాల్వాల దగ్గర కుంభకోణం, తిరుపతిలో ఎంత అన్యమశస్తుల్ని తిరుపతి బోర్డు చైర్మన్ చేసి మన దేవుడి మీద విశ్వసనీయత లేని వ్యక్తుల్ని అక్కడ టీటీడీ బోర్డు చైర్మన్ చేయటమే జగన్మోహన్ రెడ్డి అనేక తప్పులకి నాంది బలికి ఇవాళ వచ్చి గురుగింద సామెతలో నేను అధికారంలోకి వస్తాను అంటాం మాత్రం 100% కలని నేను భావిస్తున్నాను.